హాయ్ వెల్కమ్ టు కొలుగురు 24/7 న్యూస్ టీవీ. శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్ని. ఈ సీజే సూర్యకాంత్ మాకొద్దు, దయచేసి అతన్ని మన ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా పిలవకండి. అతని చేతుల మీదుగా మేము సర్టిఫికేట్ తీసుకోవడాన్ని అవమానంగా భావిస్తున్నామనే అర్థంతో నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసన తెలియజేయడమే కాదు, ఒక మెమోరాండంని సమర్పించారు వాళ్ళ ఛాన్సలర్కి. వివరాల్లోకి వెళ్తే మన అందరికీ తెలిసింది, ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఈ దేశంలో సంచలనం సృష్టించి ఎదురు లేదు అని విర్రవీగుతున్నటువంటి నరేంద్ర మోడీ అండ్ భారతీయ జనతా పార్టీలకు షేక్నిచ్చినటువంటి కాక్రోచ్ పార్టీ విధానాలకి ఆజ్యం పోచింది ఎవరయ్యా అంటే, ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించినటువంటి ఈ సూర్యకాంత్ అనేటువంటి జస్టిస్ సూర్యకాంత్ అనాలోచితంగా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలే. ఆయన అనుచిత వ్యాఖ్యలే బీజేపీ నరేంద్ర మోడీ గారికి షేక్నిచ్చాయి. విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో, యువత ఉద్దేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, వాళ్ళు కాక్రోచులు, పరాన్న జీవులు అంటూ వ్యాఖ్యలు చేసిన తర్వాత వాళ్ళు హట్ అయినటువంటి యువత అదే కాక్రోచ్ పదాన్ని తీసుకొని వాళ్ళు ఒక వేదికని క్రియేట్ చేసుకొని, కాక్రోచ్ ఉద్యమాన్ని క్రియేట్ చేసుకొని, డిజిటల్ ప్లాట్ఫామ్ని జరిగినటువంటి ఆ మూమెంట్ కాస్త ప్రాక్టికల్గా జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో ఎదురు లేదు, మేము అనుకున్నదే సాధించి తీరుతాం, మమ్మల్ని ఏమన్నా అడిగితే మేము బుల్డోజర్లు పెట్టి తొక్కేస్తాం, కేసులు పెడతాం, ఈడీలు పంపిస్తాం, సిఐడీలను పంపిస్తాం అనేటువంటి విర్రవీగిన వాళ్ళు దిగి రాక తప్పలేదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయక తప్పలేదు. వాటన్నిటికీ కారణం ఏంటంటే సీజే చేసినటువంటి అనుచిత వ్యాఖ్య. అదొక్కటే కాదు, ఆ నిరసన తెలియజేస్తున్నట్టు విద్యార్థుల మీద దాష్టికం చేసి పోలీసుల రూపంలో గుండాలు ప్రవేశిస్తే వాళ్ళ మీద జరిగినటువంటి దాడి, అది నిరసనకారుల మీద జరిగినటువంటి చట్టపరమైనటువంటి చట్టాన్ని అతీతంగా జరిగిన దాడుల గురించి ఫిర్యాదు చేయడానికి అప్లికేషన్ ఇస్తే, కంప్లైంట్ ఇస్తే, ఇవి చూడడానికి వీరు నాకు తీరిక లేదు, మా టైంను వృధా చేయొద్దని వ్యాఖ్యలు చేసినటువంటి ఆ సూర్యకాంత్ జస్టిస్ గారు న్యాయ వ్యవస్థకు అర్హుడు కాదని భావించారేమో ఈ నల్సార్ విద్యార్థులు. నల్సార్ అంటే ఎల్ఎల్బి చేస్తున్నటువంటి న్యాయ పట్టా కోసం విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి యూనివర్సిటీ. అది నల్సార్ యూనివర్సిటీ లా కోర్సును ఆఫర్ చేస్తూ ఉంటుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియాలో ఉన్నటువంటి లా శాస్త్ర నిపుణులను అందించేటువంటి నల్సార్ యూనివర్సిటీ. అది ప్రతి సంవత్సరం క్యాన్వకేషన్ అంటాం మనం, రకరకాల రూపంలో, లేదా యాన్యువల్ డే అంటాం, అది చేసుకుంటూనే ఉంటుంది. ఫైనల్ ఇయర్ అయిపోయిన వరకు సర్టిఫికేట్స్ ఇస్తూ ఉంటారు, యాన్యువల్ డే చేస్తుంటారు. అట్లాంటి అకేషన్కి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్టు వాళ్ళని చీఫ్ గెస్ట్గా పిలుస్తుంటారు. నాకున్న అవగాహన ప్రకారం ఆల్రెడీ ఒకసారి సీజే గారు, రమాకాంత్ గారు కూడా వచ్చి ఉన్నారని నాకు గుర్తుంది. మళ్ళీ ఈసారి కూడా అతన్ని చీఫ్ గెస్ట్గా పిలవబోతున్నారని తెలిసినటువంటి విద్యార్థులు నో, మేము అతన్ని ఏదైతే అంటే మనకు చట్టాలు స్ఫూర్తి ఉంది, రాజ్యాంగ స్ఫూర్తి, న్యాయ స్ఫూర్తిలో చట్టాల స్ఫూర్తి ఏంటంటే, కనీసం రాజ్యాంగ స్ఫూర్తి, చట్టాల స్ఫూర్తి ఏంటంటే ఒక్క అమాయకుడు కూడా శిక్షించబడడానికి వీలు లేదు. నేరస్తుడి కన్నా నేరం చేయని వాడు శిక్షకు గురి కాకూడదు అని చెప్పేసి ఆ మౌలిక సూత్రాల మీదనే విచారణ దశలు, సెక్షన్లు అప్లికేబుల్ చేశాయి. కానీ ఇక్కడ విద్యార్థుల మీద దాడి జరుగుతూ ఉంటే వాటిని కనీసం పరిశీలించిన తర్వాత అయినా ఇది అబద్ధము, అలా చేయలేదు, లేదా వాళ్ళు నిజంగానే చట్టపరిధిలోనే నిరసనకారుల మీద దాడి జరిగింది, ఇవన్నీ కూడా అని చెప్పాల్సినటువంటి విచారణ చేయకుండానే చూసే టైం లేదు, తీరిక లేదని చెప్పి నైతికతను కోల్పోయాడు అని భావించినటువంటి విద్యార్థులు, ఇట్లాంటి వాళ్ళ చేత మేము న్యాయపట్ట పొందడం సముచితం కాదు, మాకు ఆదర్శపాయనమే కాదని భావించినటువంటి విద్యార్థులు ఇతనిని చీఫ్ గెస్ట్గా పిలవకూడదు అని చెప్పేసి ఏకంగా సుమారు 200కు మించి విద్యార్థులు అప్లికేషన్ ఇచ్చారట. ఆ వార్త గుప్పమంది ఇప్పుడు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. కక్కలేక మిక్కలేక భారత జనతా పార్టీ, జాతీయ స్థాయి పార్టీలు, భారతీయ జనతా పార్టీ దీని నుంచి ఎలా బయటపడాలో తెలియక తక్కబడతా ఉన్నాయి. విషయమైతే మొత్తం మీద ఇదైతే అఫీషియల్గా బయటికి రాకుండా మొత్తం మీద వాళ్ళు లెటర్ రాశారు. ఆ లెటర్ తాలూకు వివరాలు అయితే బయటికి లీక్ అయ్యాయి. వాళ్ళు మేము రాయలేదంటే ఖండిస్తలేరు, కానీ మా వ్యక్తిగత వివరాలు బయట పెట్టొద్దని కూడా ఒక ప్రెస్ నోట్ ఏదో రిలీజ్ చేశారు. అంటే ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారు, ఎవరెవరు సిగ్నేచర్ చేశారు, ఎవరు ఈమెయిల్ చేశారు, ఈ వివరాలు ఏవి కూడా బయటికి చెప్పొద్దు. ఎందుకంటే మనకు తెలిసిందే వాళ్ళు ఏ విధంగా టార్చర్ చేస్తున్నారో సోషల్ మీడియాలో.
నిన్నగాక మన జంతర్ మంతర్ జరిగినటువంటి నిరసనకారు మీద ఏ విధంగా ట్రోల్ చేస్తూ వాళ్ళు విదేశీ శక్తులని, వాళ్ళు పాకిస్తానీ ఏజెంట్లు అంటూ వివిధ రకాల ట్రోల్ చేస్తూ ఫ్యామిలీస్ని కూడా దాడి చేస్తూ చివరికి అలాంటి పాల్గొనేటువంటి బాలికల మీద, మైనర్ బాలికల మీద కూడా రేప్ చేస్తామని చెప్పి కూడా దిగజారి వ్యాఖ్యలు చేసినటువంటి దుర్మార్గులు ఉన్న ఈ వ్యవస్థ కాబట్టే ఈ నలసారు విద్యార్థులు మా వ్యక్తిగత వివరాలను బయట పెట్టొద్దని కూడా ఈరోజు మధ్యాహ్నం ఏదో నోటీస్ కూడా రిలీజ్ చేశారు. సో మొత్తం మీద ఇట్లా ఇతను చేసినటువంటి వ్యాఖ్యల వల్ల రెండు ప్రమాదకరమైన పరిస్థితులు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఒకటి, వ్యవస్థలో తమ పని తాను చేయకుండా రిప్రజెంటివ్గా ఉండకుండా ఇలా రెస్పెక్టబుల్గా ఉండి కొంతమందికి రెస్పెక్టబుల్గా ఉండడం వల్ల జరిగే అనర్థం ఎలా ఉంటుందో కాక్రోచ్ అనే పదాన్ని మనం చూసాం. ఇదే సేమ్ నేను గతంలో ఇంకో స్పెయిన్ విషయంలో చెప్పాను. స్పెయిన్లో వలసలు ఒక్కసారిగా అక్కడ కూడా స్పెయిన్ ప్రభుత్వంలో మన దేశంలో ఉన్నట్టుగానే రోహింగ్యాల ప్రాబ్లం ఏ విధంగా ఉందో, వలసల ప్రాబ్లం ఏ విధంగా ఉందో ఆ దేశంలో కూడా వలసల ప్రాబ్లం ఉంది. మన దేశంలో ఏ విధంగా రోహింగ్యాల రాజకీయమైనటువంటి అంశంగా మారిందో ఆ స్పెయిన్లో కూడా అదే రాజకీయ అంశంగా అయింది. వలసలు, ఆ పక్క దేశం నుంచి వస్తున్న వలసలు, ఈ వలసల వాళ్ళ మీద రాజకీయం చేస్తే అక్కడి కోర్టు ఏమైనా వ్యాఖ్యానం చేసిందంటే అక్కడ పాలకులు వ్యతిరేకంగా, ఇక్కడ ఉన్నట్టు రెస్పెక్టబుల్గా కాకుండా అక్కడున్న పాలకుల యొక్క వ్యతిరేకంగానే మీరు ఈ విధంగా వలస వచ్చేయడం వల్లమేనండి మానవ హక్కుల ఉల్లంఘన ప్రతిపాదికంగా మీరు చేస్తున్నారు. మానవ హక్కుల రక్షించాల్సిన బాధ్యత వలస వచ్చే వాళ్ళ మీద మీరు కఠిన నియమాలు చేయొద్దు. మీరు సముద్రంలో ఈదుకుంటూ 15 కిలోమీటర్లు సుమారు ఈదుకుంటూ వస్తారు వాళ్ళ పక్క దేశంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ దేశం నుంచి వచ్చేటువంటి ఆ సముద్ర మార్గంలో వచ్చే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించొద్దని చెప్పిన వ్యాఖ్యలు చేసినటువంటి సర్వోత్తమ న్యాయస్థానం స్పెయిన్ వ్యాఖ్యలు చేయగానే వెంటనే ఒక్క రోజులోనే లక్షలాది మంది ఆ పక్క దేశం నుంచి వలస వచ్చి స్పెయిన్ని అతలాకుతలం చేసేసి వీధులన్నీ ఖరాబు చేసేసి మొత్తం శాంతి భద్రత దెబ్బతీసేలా చేసింది. అదే అంటే ఒక అనుచిత వ్యాఖ్యలు, ఒక వాక్య బలంగా మనం ఆచితూచి మాట్లాడకపోతే ఎంత నష్టానో స్పెయిన్ దేశంలో చూసాం. మళ్ళీ ఇదే మన దేశంలో కూడా అదే ఆచితూచి మాట్లాడకపోవడం వల్ల జరిగినటువంటి అనర్థకం ఇది. మొత్తం మీద ఎక్కడైనా సరే ఈ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నటువంటి గత పాలకుల 12 సంవత్సరాల పాలన తీరు చూస్తే అవుతే రెస్పెక్టబుల్ ఉండాలి, లేదా ఇలా ఈ రెస్పాన్సిబుల్ వ్యవస్థకు రెస్పాన్సిబిలిటీ కాకుండా ప్రవర్తించాలి. లేకపోతే మీరు అర్ధరాత్రి రాజీనామా చేసిపోవాలి. మనం ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేసుకోవడం చూసాం, ఉపరాష్ట్రపతి రాజీనామా చేసుకోవడం చూసాం. లేదంటే ఇట్లాంటి వాళ్ళు రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని నిల్వ ముంచేస్తున్నారు. మీరు వ్యవస్థలను రిప్రజెంట్గా ఉంటే ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు ఉండకపోవచ్చు బహుశా అనేది నా ఉద్దేశం. సో మొత్తం మీద వీటి మీద అధికారికంగా నల్సార్ యూనివర్సిటీ పెద్దలు కానీ, నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు కానీ, లేదా సర్వోత్తర న్యాయ వ్యవస్థ కానీ, లేదు భారత పాలకులైనటువంటి భారతీయ జనతా పార్టీ తరపున కానీ ఎవరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఇది వాస్తవమా కాదా, అసలు ఇంతవరకు ఏం జరిగింది, దీనికి ఈ రెక్టిఫికేషన్, ఈ ప్రాబ్లం నుంచి రెక్టిఫికేషన్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా బయటపడుతుందో వేచి చూద్దాం.